హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైనా కిచెన్. ఈరోజు ఫిష్ కర్రీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ ఫిష్ని ఉప్పు నిమ్మరసం వేసుకుని నీచు వాసన రాకుండా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తరువాత బౌల్ తీసుకుని బౌల్లోకి 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని చింతపండుని వాష్ చేసుకుని తీసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చింతపండు మునిగేంత నీళ్లను వేసుకుని నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత గుజ్జు మొత్తం పిండుకుని చింతపండు రసం తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 వెల్లుల్లి గడ్డలను ఒలుచుకుని వేసుకోవాలి. అలాగే 6 మిరియాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిన తర్వాత వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా నున్నగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న 1 చిన్న సైజు ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఉల్లిపాయని మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత కట్ చేసుకున్న 2 టొమాటోలను వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని టొమాటోని సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. బాగా పండిన టమాటాలను వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. టొమాటో ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల లేదా మీ కారానికి సరిపడా కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే చెక్క లవంగాలేమీ యూజ్ చేయలేదు కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మసాలాలు మాడిపోకుండా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసుకుని పులుపుకు తగినంత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం ఇష్టపడని వారు నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. అలాగే 1.5 గ్లాస్ దాకా నీళ్లను వేస్తున్నాను. గ్రేవీని మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా చూసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని బాగా మరగనివ్వాలి. కారంని బాగా మరిగేదాకా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. చేప ముక్కలను వేసుకున్న తర్వాత గరిటతో కలపకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 3 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత ఓపెన్ చేయకుండా 10 నుంచి 15 నిమిషాలు అలానే వదిలేస్తే కర్రీలోని వేడికే చేప ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. చూడండి, చేప ముక్కలు చక్కగా ఉడికాయి కదా. ఫిష్ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకోకుండా చల్లారిన తర్వాత రైస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తెలపండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నైనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైనా కిచెన్.